హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఎలా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అండ్ ఎన్ని రకాలుగా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు అనే విషయాలన్నింటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నేను చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, చాలామంది వారికి ఎంత అన్యాయం జరిగినా, ఎంత అవమానం జరిగినా, ఎంత దౌర్జన్యం జరిగినా, కొంతమంది వ్యక్తులు వచ్చి అన్యాయంగా వారి దగ్గర నుంచి అన్నీ లాక్కుని వెళ్ళిపోతున్నా, వాళ్ళని అవమానిస్తున్నా, కొడుతున్నా, తిడుతున్నా మౌనంగా భరిస్తారే కానీ ఒక అడుగు ముందుకు వేసి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమో లేదా కోర్టులో కేసు ఫైల్ చేయడమో లాంటి ధైర్యం చేయట్లేదు. దీనికి కారణాలు ఏంటంటే, అవతల వ్యక్తి అంటే వీరిని దౌర్జన్యం చేస్తున్నా లేదా వీరిని అన్యాయం చేస్తున్న వ్యక్తులు ఆర్థికంగా బలవంతులై ఉండొచ్చు, పొలిటికల్గా బలవంతులై ఉండొచ్చు. అంటే మేము ఈయనకి వ్యతిరేకంగా వెళ్తే డబ్బుతో ఏదైనా చేయగలడు, ఉన్నటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో మమ్మల్ని ఇంకా హెరాస్ చేస్తారేమో అనే భయంతో అక్కడే ఉండిపోతున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వరు, జరిగిన అన్యాయాన్ని ఎవరితో చెప్పలేరు, నేను ఈ వ్యక్తికి వ్యతిరేకంగా వెళ్ళి ఏది సాధించలేను అనే భయంతో అక్కడే అలాగే ఉండిపోతున్నారు. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా భయం అనే బానిసత్వంలో బ్రతుకుతున్నారు. సో అందుకే కొంతవరకు అన్నా అవేర్నెస్ వస్తుందని నేను ఈ వీడియో చేస్తున్నాను. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే, పోలీస్ కంప్లైంట్ ఎవరు ఇవ్వచ్చు? పోలీస్ కంప్లైంట్ అనేది ఎవరికైతే అన్యాయం జరుగుతుందో, ఎవరైతే నష్టపోయిన వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తి ఇవ్వచ్చు, ఆ వ్యక్తి యొక్క బంధుమిత్రులు ఇవ్వచ్చు. అంటే కుటుంబ సభ్యులు, తల్లి, తండ్రి, అన్న, చెల్లి, ఎవరైతే వారు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ వ్యక్తికి అన్యాయం జరుగుతున్నప్పుడు విషయాన్ని అంతటినీ చూసినటువంటి ఐ విట్నెస్ ఎవరైతే ఉంటారో, ప్రత్యక్ష సాక్షి, ఆ వ్యక్తి కూడా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు నష్టపోయిన వ్యక్తి పక్షాన. సో పోలీస్ కంప్లైంట్ ఎలా ఇవ్వచ్చు? రిటర్న్ ఫామ్లో ఇవ్వచ్చు, ఓరల్ ఫామ్లో ఇవ్వచ్చు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలనుకున్నప్పుడు మీకు జరిగిన విషయాన్ని అంతటినీ మీ కన్సర్న్ జ్యూరిస్డిక్షన్లో ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్ గారికి, స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి అంటే SHO గారిని మనం అడ్రస్ చేస్తూ, నాకు ఇలా అన్యాయం జరిగిందండి, నన్ను ఇలా దౌర్జన్యం చేసి నా దగ్గర డబ్బులు లాక్కున్నారు, లేదా నన్ను కొట్టారు, నన్ను అందరి ముందు అవమానించారు అనే విషయాలన్నింటినీ మీరు కూలంకుషంగా వివరిస్తూ లెటర్ రూపంలో అంటే ఒక పేపర్ మీద కంప్లైంట్ రాసి రిటర్న్ ఫామ్లో ఇవ్వచ్చు. లేదు మీకు కంప్లైంట్ రాయడం తెలీదు, మీకు ఆ ఫార్మేట్ తెలీదు, మీకు ఎలా రాయాలో రాదు అనుకున్న పక్షంలో మీరు ఓరల్గా కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. రిటర్న్గా ఇవ్వచ్చు, ఓరల్గా ఇవ్వచ్చు. రిటర్న్గా ఇచ్చినప్పుడు మీరు రాసిస్తారు, దట్స్ ఫైన్. మరి ఓరల్గా ఇచ్చేటప్పుడు ఎలా అంటే, స్టేషన్లో రైటర్ గారు ఉంటారు, ప్రతి స్టేషన్కి రైటర్ ఉంటారు. ఈ రైటర్ గారు ఏం చేస్తారంటే, మీ కంప్లైంట్ని మీరు చెప్పినప్పుడు అంటే మీరు ఏదైతే స్టేట్మెంట్ ఇస్తున్నారో ఆ స్టేట్మెంట్ అంతటిని రికార్డ్ చేసి మీకు మళ్ళీ చదివి వినిపిస్తారు. అంటే మీరు ఏదైతే విషయాన్ని చెప్పారో ఆ విషయాన్ని రాసుకుంటారో ఆ విషయాన్ని మళ్ళీ మీకు చదివి వినిపిస్తారు. వినిపించి మీతో సంతకం తీసుకుని ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం, దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయడం అంతా కూడా స్టార్ట్ చేస్తారు. అయితే మీరు రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ, ఓరల్గా కంప్లైంట్ ఇచ్చినప్పుడు కానీ, మొత్తానికి మీరు నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇచ్చిన కంప్లైంట్కి సంబంధించి రిసిప్ట్ మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఈ రిసిప్ట్ మీకు ఎందుకు ఉపయోగపడుతుందంటే, ఇఫ్ ఇన్ కేస్ పోలీసు వారు ఏదైనా కారణాల చేత మిమ్మల్ని సరిగా పట్టించుకోకపోయినా, లేదా మీకు న్యాయం చేయట్లేదు అని మీకు అనిపించినా, ఆ పై అధికారి గారికి అంటే ఆ పైన ఉన్నటువంటి హయ్యర్ అఫీషియల్స్కి మనం కంప్లైంట్ చేయాలన్నా లేదా మన బాధను చెప్పుకోవాలన్నా ఈ రిసిప్ట్ అనేది మనకు ఒక ఎవిడెన్స్గా ఉంటుంది. లేదు హయ్యర్ అఫీషియల్ కాకపోయినా గౌరవ న్యాయస్థానానికి అంటే కోర్టులో మనం కేసు ఫైల్ చేయాలన్నా, మనం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం, వారు మనల్ని పట్టించుకోలేదు అనే విషయాన్ని ప్రూవ్ చేయడానికి ఈ రిసిప్ట్ అనేది మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినప్పుడు వారి దగ్గర నుంచి రిసిప్ట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. మీరు ఓరల్గా ఇచ్చినా, రిటర్న్గా ఇచ్చినా. సో ఓరల్గా, రిటర్న్గా ఎలా కంప్లైంట్ ఇవ్వాలో తెలుసుకున్నాం. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా కూడా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కూడా మనం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్ చేసేటప్పుడు మనం అక్నాలజ్మెంట్ అనేది పెట్టుకోవాలి. ఈ అక్నాలజ్మెంట్ కూడా పోలీస్ స్టేషన్లో మనం రిటర్న్గా ఇచ్చినప్పుడు రిసిప్ట్ తీసుకుంటున్నాం కదా, అలాగే ఇది కూడా మనకు ఉపయోగపడుతుంది అన్నమాట.
మనం పై ఆఫీసర్స్కి కంప్లైంట్ చేయాలన్నా లేదా గౌరవ న్యాయస్థానంలో కోర్టులో మనం దీనికి సంబంధించి ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వాలన్నా ఈ అక్నాలెడ్జ్మెంట్ మనకి ఉపయోగపడుతుంది. ఇలా మీరు రిజిస్టర్డ్ పోస్ట్ చేసినప్పుడు జరిగేది ఏంటంటే ఆ పోలీస్ ఆఫీసర్ గారు అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తారు, లేదా కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తిని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి లేదా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి విషయం ఎక్కడ జరిగింది అనే ప్రాంతానికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. అసలు ఏం జరిగింది, వాట్ ఈజ్ వాట్ అనేది అంతా కూడా పరిశీలన చేసిన తర్వాత ఫర్దర్ ప్రొసీడింగ్స్ అన్ని కూడా మొదలు పెడతారు. కాబట్టి భయపడేది ఏమీ లేదు. పోలీస్ కంప్లైంట్ రాసేటప్పుడు చాలామంది ఏంటంటే డిగ్రీలు పీజీలు చదువుతారు, గ్రాడ్యుయేషన్ అయిపోద్ది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోద్ది, డిప్లొమాలు చదివేస్తారు, కానీ పోలీస్ కంప్లైంట్ రాయడం రాదు. పెన్ పట్టుకోగానే ఇలా భయం వేసేస్తుంటుంది, ఏం రాయాలో, ఏం రాస్తే ఏమంటారో, పోలీసులు అంటే భయం, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం భయం. ఎందుకు ఎంత భయపడతారో నాకు అర్థం కావట్లేదు. పోలీసులు ఉన్నది మనల్ని రక్షించడానికే, మన రక్షణార్థమే పోలీసులు మన కోసమే ఉన్నారు. కాబట్టి మన హక్కుల గురించి మనం పోరాడకపోతే మనకి న్యాయం ఎప్పటికీ జరగదు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పోలీసుల గురించి అస్సలు మీరు భయపడాల్సిన అవసరం లేదు. గౌరవ పోలీసులు మనల్ని రక్షించడానికే ఉన్నారు, లా అండ్ ఆర్డర్ని కాపాడడానికే ఉన్నారు. మీకు అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా నిర్భయంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు కంప్లైంట్ ఇవ్వలేకపోతే మీకు న్యాయం ఎలా జరుగుతుంది? లేదండి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా మాకు న్యాయం జరగట్లేదు, అక్కడ ఉన్న పోలీస్ ఆఫీసర్ గారు మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఏదో బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతుందని మీకు ఏవైనా అపోహలు ఉంటే, లేదా మీకు నమ్మకం కలగకపోయి కొన్ని అనుమానాలు ఉంటే పై అధికారి గారికి మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈ రిసిప్ట్, ఈ కంప్లైంట్ ఆధారం చేసుకుని నేను పలానా తారీఖులో పలానా సమయంలో నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చానండి, అక్కడ పోలీస్ ఆఫీసర్ గారు నన్ను పట్టించుకోవట్లేదు, కాబట్టి నాకు న్యాయం చేయండి అని మీరు పై అధికారిని, హయ్యర్ అఫీషియల్ని మీరు అడగచ్చు. లేదు అలా కూడా మీరు చేయలేను అనుకుంటే మీకు ఉన్నటువంటి ఏకైక రెమెడీ నేరుగా ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయడం. ఈ ప్రైవేట్ కంప్లైంట్ అనేది మనం కోర్టులో ఫైల్ చేస్తాం. సో మీకు పోలీసులు మీకు న్యాయం చేయట్లేదని మీకు అనిపించినప్పుడు నేరుగా కోర్టులో మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయొచ్చు ఒక లాయర్ గారి ద్వారా. మీరు ఒక లాయర్ గారిని పెట్టుకుని మీకున్న సమస్య అంతటిని చెప్పి కోర్టులో మీరు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసినప్పుడు కోర్ట్ పోలీస్ స్టేషన్కి ఆర్డర్స్ పాస్ చేస్తుంది, ఈ విషయం మీద రిపోర్ట్ ఇవ్వండి, ఈ విషయం మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి. కాబట్టి మీకు ధైర్యం ఉండాలి, కొంచెం సహనం ఉండాలి, ముందుకు ఒక అడుగు వేయగలిగే ఆలోచన ఉండాలి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. సో పోలీస్ కంప్లైంట్ ఎవరు ఇవ్వాలో మనం తెలుసుకున్నాం. కుటుంబ సభ్యులు ఇవ్వచ్చు, బంధుమిత్రులు, ఫ్రెండ్స్, లేదా ఆ విషయాన్ని చూసిన వ్యక్తులు ఎవరైనా పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఎలా ఇవ్వచ్చు? రిటర్న్ ఫామ్లో ఇవ్వచ్చు, వారల్ ఫామ్లో ఇవ్వచ్చు. మీరు రాయలేకపోతే అక్కడ రైటర్ గారి చేత రాయించుకొని ఆ రాసిన విషయాన్ని మీరు చదివి వినిపించుకొని కంప్లైంట్ ఇవ్వచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ఇవ్వచ్చు. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా రిసిప్ట్ తీసుకోవాలి, అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. ఒకవేళ మీరు రిజిస్టర్డ్ పోస్ట్ చేస్తే అక్నాలెడ్జ్మెంట్ పెట్టుకోండి, ఆ పోస్టల్ రిసిప్ట్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చేటప్పుడు మీరు ఏ వ్యక్తి మీద అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నారో ఆ వ్యక్తికి సంబంధించిన డీటెయిల్స్ మీరు క్లియర్గా రాయాలి. దాని ద్వారా ఏంటంటే పోలీసులకు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఈజీ అవుతుంది. న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి కానీ పోలీస్ స్టేషన్లు ఆశ్రయించడానికి కానీ ఎవరు భయపడొద్దు. భయాన్ని పక్కన పెట్టండి, ధైర్యంగా మీకు జరిగిన అన్యాయం మీద పోరాడండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరుగుతుంది. కొత్తగా ఎవరైనా మన ఛానల్ విజిట్ చేసి ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మరొక ఇంపార్టెంట్ టాపిక్తో, మరొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.